హలో ఫ్రెండ్స్. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యుద్ధం మొదలై 12 రోజులు అవుతుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీసే కాదు, ప్రపంచ దేశాలని యుద్ధం వల్ల సఫర్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు తగ్గిపోతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే గ్యాస్ సిలిండర్ల కోసం రోడ్లపైకి వచ్చి లైన్లలో నిలబడే పరిస్థితి వెళ్ళిపోయాయి. ఇండస్ట్రీస్ మూతపడే పరిస్థితికి వచ్చాయి. ముఖ్యంగా రెస్టారెంట్, హోటల్ ఇండస్ట్రీ మాత్రం ఆగిపోయింది. అసలు ఎలా ప్రపంచ దేశాలు దీని వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ ముఖ్యంగా భారతదేశంలో దీని ఎఫెక్ట్ ఎలా ఉంది అన్న దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో మీరు పూర్తిగా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అసలు ఈ యుద్ధం ఎలా మొదలైందంటే ఇరాన్ పైన అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ నాయకుడు చనిపోయారు. ఇరాన్లో చాలా మంది నాయకులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ దాడికి ప్రతిదాడిగా ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. ఈ యుద్ధము ఇప్పటికే 12 రోజుల వరకు చేరుకుంది. ఇంకొక నెల 2 నెలలు యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ ఇరాన్ ఈ యుద్ధాన్ని మరో వేలో మొదలుపెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనే ఒక ప్లేస్ ని బ్లాక్ చేసినట్టుగా తెలిసింది. ఈ ప్లేస్ అనేది ఒక అంతర్జాతీయ సీవే అన్నమాట. ఈ వే నుంచే ప్రపంచానికి 20% పైగా ఆయిల్ అండ్ గ్యాస్ సరఫరా అవుతుంది. ఈ సరఫరాను ఆపడం వల్ల ప్రపంచ దేశాలు కుదేలవుతాయి. సో వీళ్ళంతా ఇజ్రాయెల్ అండ్ యుఎస్తో మాట్లాడతారు అన్నట్టుగా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ చేసి ప్రపంచ దేశాలను సరఫరా చేస్తుంది ఇరాన్. తమ మిడిల్ ఈస్ట్ కంట్రీలను కూడా ఇరాన్ ఇక్కడ వదలటం లేదు ఫ్రెండ్స్. యుఏఈ పైన దాడులు చేస్తుంది. ఖతార్ లాంటి చోట అయితే ఈ ఆయిల్ ప్రొడక్షన్ నిలిపిపోయేలా చేసింది. ఆయిల్ ప్రొడక్షన్ చేసే వాటిపైన కూడా వీళ్ళు దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రపంచ దేశాలు ఆయిల్ రాకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ అలాగే గల్ఫ్ కంట్రీస్ లో కూడా ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఇరాన్ ఆలోచిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో చాలా వరకు యుఎస్ఏకి సపోర్ట్ గా ఉంటాయి. వీటన్నిటిని సఫర్ చేయడం వల్ల అమెరికా పైన ప్రెషర్ తేవడానికి ఇరాన్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆయిల్ నిల్వలు ఆగిపోవడం వల్ల ప్రపంచ దేశాలపై ఎలా ఎఫెక్ట్ ఉందంటే ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలవుతుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ రంగంలో ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ తయారీలో, పెయింట్ల తయారీలో, రబ్బర్లు తయారు చేయడంలో, కాస్మెటిక్ లాంటివి, క్లీనింగ్ ప్రోడక్ట్ తయారు చేయడంలో పెట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపోర్ట్స్ ఆగిపోవడంతో చాలా ఫ్యాక్టరీలు, చాలా ఇండస్ట్రీలు ఆగిపోయాయి. తమ ఆపరేషన్స్ ని ఆపేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఇండియాపై ఎలా ఎఫెక్ట్ ఉందో అన్నది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ యుద్ధం వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యే కంట్రీలో భారత్ ఒకటి. ఎందుకంటే మన భారతదేశంలో ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వ చాలా తక్కువ. ప్రపంచ దేశాల నుంచి 85% పైగా ఆయిల్ అండ్ గ్యాస్ మనము ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. గల్ఫ్ కంట్రీల నుంచి దాదాపుగా 50% ఆయిల్ అండ్ గ్యాస్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచే మనకు వస్తుంది. సో 50% పైగా మనకి ఇప్పుడు ఇంపోర్ట్స్ ఆగిపోయాయి అన్నమాట. అండ్ ఇందులో ఎల్పిజి గ్యాస్ సంబంధించి 90% పైగా గ్యాస్ అనేది ఈ ప్లేస్ నుంచి మనకు వస్తుందని. సో ఈ ప్లేస్ ఇలా స్ట్రక్ అవ్వడం వల్ల ఇప్పుడు చాలా ప్రాబ్లం ఇండియాలో క్రియేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయిల్ నిల్వలు ఒక 70-80 రోజుల వరకు మన దగ్గర రిజర్వ్ గా ఉన్నాయి. మనం వాటిని వాడుకోవచ్చు. ఈ లోపు వేరే కంట్రీ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకునే ప్లాన్ భారత ప్రభుత్వం చేసింది. కానీ ఎల్పిజి గ్యాస్ నిల్వలు మాత్రము చాలా తక్కువగా ఉన్నాయన్నట్టుగా, చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నట్టుగా ఇండియా ఆలోచిస్తుంది. ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలన్నీ ఈ ఎల్పిజి గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం వల్ల జనాలు రోడ్లపైకి వచ్చి రోడ్లపై నిలబడి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు పట్టుకొని మరీ తీసుకెళ్లే పరిస్థితికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. దీనివల్ల ఇండియాలోనే చాలా సెక్టార్స్ కి ప్రాబ్లమాటిక్ గా మారింది. ఏంటంటే రెస్టారెంట్, హోటల్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇప్పటికే ముంబైలో 20% పైగా రెస్టారెంట్స్, హోటల్స్ మూసేశారంట. అండ్ చాలా రెస్టారెంట్స్ అయితే తమ ఆపరేషన్స్ టైంను తగ్గించుకొని, మెనూస్ కూడా తగ్గించుకొని, అంటే డీప్ ఫ్రై చేసే లాంటివి, గ్యాస్ ఎక్కువగా వినియోగించే కొన్ని వంటకాలను తగ్గించుకొని వీళ్ళు ఇప్పుడు ఆపరేషన్ నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ పరిస్థితి బెంగళూరులో కూడా అలాగే ఉంది. ఇక్కడ బెంగళూరులో 15,000కు పైగా పీజీ హాస్టల్ ఉన్నాయంట. వీటిలో 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్టుగా వీళ్ళందరికీ డైలీ ఫుడ్ సప్లై చేస్తారు. ఈ డైలీ ఫుడ్ సప్లై చేసే దగ్గర ఈ గ్యాస్ నిల్వలు తగ్గిపోయే ఒక వారానికి సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు చాలా ప్రాబ్లం మారే ఛాన్స్ ఉందన్నట్టుగా కూడా లెక్కలు చెప్తున్నాయి. చెన్నైలో అయితే ఏకంగా
భాగంగా హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు మేమింకా మొత్తం క్లోజ్ చేసే పరిస్థితి వెళ్ళిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. భారతదేశంలోని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఎస్మా 1955 ఎసెన్షియల్ యాక్ట్‌ని కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వెళ్ళిపోయింది. ఈ ఎసెన్షియల్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మొదటగా హౌస్ హోల్డ్స్‌కి గ్యాస్ అనేది ఇవ్వాలని, ఇది 100% ఇచ్చి తీరాల్సిందే. కావాలంటే కమర్షియల్ గ్యాస్ అండ్ ఇండస్ట్రియల్‌కి ఇవ్వాల్సిన ఆ గ్యాస్‌లని కట్ చేసుకోండి. కానీ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా గ్యాస్ ఇవ్వాలన్నట్టుగా ఈ రూల్ చెప్తుంది. అండ్ ఇక్కడ బ్లాక్ మార్కెట్ కూడా ఇండియాలో చాలా పెరిగిపోయినట్టుగా తెలుస్తుంది. కమర్షియల్ గ్యాస్‌కి 3,000కి పైగా చార్జ్ చేస్తున్నట్టుగా తెలుసు. ఇప్పటికే ఇండియాలో రేట్లు రూ. 60 నుంచి రూ. 120 వరకు పెంచినట్టుగా ఈ గ్యాస్ సంబంధించిన కంపెనీస్ ఆల్రెడీ అనౌన్స్ చేశాయి. అండ్ అంతేకాకుండా పర్టిక్యులర్‌గా నేను ఫేస్ చేసింది చెప్తున్నా, నిన్నటి నుంచి కొన్ని గ్యాస్ కంపెనీల యొక్క బుకింగ్ లైన్స్ కూడా పనిచేయటం లేదు. ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఇండియాలో. అండ్ ఇక్కడ మనం విమాన రంగం గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల విమాన రంగంలో వాడాల్సిన ఆయిల్ కాస్ట్ పెరిగిపోతుంది. సో ప్రయాణికులకు టికెట్ రేట్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంతర్జాతీయ ప్రయాణాలపైన చాలా ఇబ్బందికరంగా మారే ఛాన్స్ ఉంది. ఈ నిల్వలు కాపాడుకోవాలంటే ఈ ప్రయాణాలు ఖచ్చితంగా ఆపాల్సిన పరిస్థితికి మన ఇండియా వెళ్ళిపోయింది. ప్రపంచ దేశాలు కూడా ఇదే పరిస్థితి వెళ్ళిపోయాయి. అండ్ ఇక్కడ విమాన ప్రయాణం ఆగిపోతే మొదటగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి తెలుసా? ఇక్కడ టూరిజం అనేది చాలా ఆగిపోతుంది. ఈ టూరిజం వల్ల చాలా ఇండస్ట్రీలు ఆధారపడి ఉంటాయి. ఈ ఇండస్ట్రీలు అన్నీ ఆగిపోయే పరిస్థితి ఉంది. సో ఒక ఆయిల్ అండ్ గ్యాస్ పెరగడం వల్ల ఎన్ని ఇండస్ట్రీలు సఫర్ అవ్వాల్సి వస్తుందో ఆలోచించండి. అండ్ ఇక్కడ వ్యవసాయ రంగం పైన కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే నైట్రోజన్ గ్యాస్ అనేది ఎరువుల తయారీలో ఉపయోగిస్తుంటాం. ఈ గ్యాస్ ఇంపోర్ట్ అనేది ఆగిపోవడం వల్ల ఈ ఎరువుల తయారు కూడా ఆగిపోవడం జరిగి దీనివల్ల వ్యవసాయ రంగంలో చాలా పంటలు ఆగిపోయే పరిస్థితి అవుతాయి. దాని ద్వారా ఈ రేట్లు పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకో ప్రమాదం ఏంటంటే మనకు ఈ సీవే నుంచే దాదాపుగా కేబుల్స్ అంటే ఇంటర్నెట్ డేటా సెంటర్ సంబంధించిన కేబుల్స్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఈ కనెక్షన్లు కూడా ప్రమాదంలో పడ్డాయని, వీటిని కనుక డ్యామేజ్ ఏమన్నా చేస్తే మనకు యూకేకి సంబంధించిన కనెక్షన్ తగ్గిపోతుంది. సో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, డేటాకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆగిపోయి ఒక డిజిటల్ సమస్య కూడా జరిగే ఛాన్స్ ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ వేరే వేరే దేశాల పరిస్థితి ఆలోచిస్తే బంగ్లాదేశ్లో ఇప్పటికే ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. గ్యాస్ని రేషన్ రూపంలో ఇస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి మరీ వరస్ట్. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి అడుగు తినే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్లో కూడా రేట్లు అమాంతం పెరిగిపోయి అక్కడ గ్యాస్ నిల్వలు కూడా తగ్గిపోయి వాళ్ళకు చాలా సఫర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న శ్రీలంకలో కూడా సేమ్ పరిస్థితి. అండ్ ఏషియాలో ఉన్న కొన్ని కంట్రీస్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దాని ద్వారా ప్రయాణాలు తగ్గించి గ్యాస్ నిల్వలు, ఆయిల్ నిల్వలు పెంచుకుందామని ఆలోచిస్తున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఇది ఇలాగే ఉంటే దాదాపుగా ఆయిల్ బ్యారెల్ ప్రైజెస్ అనేది $100 నుంచి $120 $200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. ఇది మన ఇండియా జీడిపి పైన దాదాపుగా 0.5% వరకు ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎఫెక్ట్ ఇలాగే ఉంటే మనం కోలుకోవడానికి సంవత్సరం వరకు టైం పడుతుందన్నట్టుగా కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. భయాందోళన పరిస్థితి ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది జస్ట్ 2 కంట్రీల మధ్య యుద్ధంగా మనం చూస్తే తప్పు ఫ్రెండ్. ప్రపంచ దేశాలు సఫర్ అవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు సఫర్ అవుతున్నారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, తినే తిండి ధర పెరుగుతుంది, సప్లైలు ఆగిపోయాయి, ఇండస్ట్రీ రంగాలు కుదేలవుతున్నాయి, ఆఖరికి ఉద్యోగాలు కూడా సమస్యగా మారే ఛాన్స్ ఉంది. పేర్స్ రావు, వాళ్ళు బ్రతకడమే ఇబ్బందిగా మారుతుంది. ఇవన్నీ ఆలోచించుకొని ప్రపంచ దేశంలో ఉన్న అధినేతలు తమ ప్రజల గురించి ఆలోచించాలి, తమ దేశ ప్రయోజనాల గురించి ఆలోచించాలి, ప్రపంచంలో ఉన్న మానవాళి ప్రయోజనాల గురించి ఆలోచించాలి. అసలు ఈ యుద్ధం గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మన భారతదేశంలో ఈ యుద్ధం ఎఫెక్ట్ మీకు కనిపిస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.